హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 kg మటన్లోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బగారా రైస్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు రెడీగా పెట్టుకుందాం. ఇవి బగారా రైస్ మసాలాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర ఇంకా పుదీనాని బాగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఇంకా ఇది టమాటా పేస్ట్ కూడా రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మటన్ కర్రీని రెడీ చేసుకుందాం. మటన్ కర్రీ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ వేసి హీట్ చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని బాగా హీట్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. సో మీరు కూడా మా మమ్మీ స్టైల్లో ఒకసారి మటన్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇలా మటన్ని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు మటన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ని 2 స్పూన్స్ వేసుకుంటున్నాం మేము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు హీట్ అవ్వనిద్దాం. హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఇందాక చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్యాప్తో క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేద్దాం. టమాటా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మిక్స్ చేసి మూత పెడదాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి క్యాప్తో క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు బగారా రైస్ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం. ముందే బాస్మతి రైస్ని మేము నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ వేసి ఇందులోకి బగారా రైస్ కోసం అన్ని మసాలాలు యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేద్దాం.
ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ వేద్దాం. ధనియా పౌడర్ వేసిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 8 గ్లాసెస్ వాటర్ యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకే 4 గ్లాసెస్ బాస్మతి రైస్కి 8 గ్లాసెస్ వాటర్ని తీసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ క్లోజ్ చేసుకొని బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఇప్పుడు బాగా హీట్ అయ్యే వరకు ఆగుదాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా ఉడుకుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మటన్ కర్రీని కూడా చూద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత బాగా ఉందో. సో ఇప్పుడు మటన్ కర్రీని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మటన్ కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని హీట్ అయ్యే వరకు పెడదాం. సో ఇప్పుడు ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ పెరుగు పచ్చడితో పాటు సర్వ్ చేసుకుందాం. సో మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.